హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డుగ్గు జీతు బ్లాగ్స్. ఈ మంత్ తోటి మన ఛానల్ స్టార్ట్ చేసి 1 ఇయర్ అవుతుందండి. సో 1 ఇయర్ సెలబ్రేషన్స్కి సంబంధించిన వీడియో తీయాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. సో ఈ మంత్ మనకి 1 ఇయర్ అవుతుంది కాబట్టి నేను ఒక గివ్ అవే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా. యాక్చువల్గా అయితే 1000 సబ్స్క్రైబర్స్కి నేను గివ్ అవే ప్లాన్ చేశాను. బట్ అప్పుడు ఏంటంటే నాకు వీడియోస్కి వ్యూస్ ఎక్కువ రాలేదు. ఓన్లీ 100, 150, 160 అలా వచ్చేవన్నమాట. అవి షార్ట్స్ పరంగా వచ్చిన సబ్స్క్రైబర్స్ కాబట్టి నాకు ఎక్కువ వ్యూస్ రాలేదు. సో అందుకని అప్పుడు నేను గివ్ అవే ప్లాన్ చేయలేదండి. 1000 సబ్స్క్రైబర్స్ ఓన్లీ మనకి 2 monthsలో నాకు 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారనమాట. కాకపోతే డైలీ అప్లోడ్ చేస్తే 1 monthలో అయ్యేవారేమో, బట్ అప్పుడప్పుడు అప్లోడ్ చేయడం వల్ల నాకు 2 months టైం పట్టింది. సో లాంగ్ వీడియో అనేది ఈ మే నుంచి నేను స్టార్ట్ చేశాను. మే 28కి నేను ఒక తమ్ముడి గృహప్రవేశం ఫొటోస్ అన్నీ అటాచ్ చేసి ఒక వీడియో తీసి పెట్టాను అనమాట. సో దానికి ఒక 200 వ్యూస్ అట్లా వచ్చాయి. తర్వాత అన్నీ 100 అలా వచ్చాయి అనమాట. మెల్లిగా ఒక్కొక్క వీడియో అప్లోడ్ చేస్తుంటే వ్యూస్ పెరగడం స్టార్ట్ అయ్యాయి. అంటే మధ్యలో ఒక 2-3 months అలా గ్యాప్ తీసుకున్నాను అమ్మమ్మ చనిపోవడం వల్ల. అప్పుడు ఎక్కువ నాకు కంటెంట్ ఏమీ చేయాలనిపించలేదు, వాయిస్ ఇవ్వాలనిపించలేదు. అప్పుడు నేనేం చేయలేదండి. రీసెంట్గా దివాళీ టైంలో దీపావళి పూజ ఎలా చేసుకుంటారు ఏంటి అని ఒక మంచి వ్లాగ్ తీసాను అనమాట మా ఫ్యామిలీ మెంబర్స్ తోటి. సో ఆ వ్లాగ్ కూడా వాయిస్ ఇచ్చాను కానీ అప్లోడ్ చేయలేదు. అది నా వల్లే అండి. నాకు హెల్త్ బాగాలేకపోవడం వల్ల కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను అనమాట. సో దానివల్ల నేను కొంచెం యూట్యూబ్కి దూరంగా ఉన్నాను. 4 months అసలు నేను ఏ వీడియో కానీ షార్ట్ కానీ అప్లోడ్ చేయలేదండి. 4 months తర్వాత ఇప్పుడు ఈ ఏప్రిల్లో నేను మళ్ళీ యాక్టివ్ అయ్యాను అనమాట. 1 year అవుతుంది, మానిటైజేషన్ కాలేదా అని కొంతమందికి డౌట్ వస్తుంటుంది కదా. సో మన ఛానల్ అయితే మానిటైజేషన్ కాలేదండి. చెప్పాను కదా, నేను అమ్మమ్మ చనిపోయిన కూడా ఒక 1-2 months కంటిన్యూ చేయలేదు. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే నాకు మేల్ కంటే ఫీమేల్ వ్యూసే ఎక్కువ వస్తున్నాయి. సో మన ఛానల్ కంప్లీట్గా ఆడవాళ్ళు మాత్రమే చూస్తున్నారు కాబట్టి వాళ్ళకు సంబంధించిన గివ్ అవే ఇద్దాము అని నా ప్లాన్. బ్యాంగిల్స్ కానీ, బ్లాక్ బీడ్స్ కానీ, శారీ కానీ, 3 set కుర్తాస్ వస్తున్నాయి కదా, అది ఇంకా ఏమైనా ఎనీవన్ మీరు ఏది మీకు బాగుంటుంది అనిపిస్తే అది కామెంట్ చేయండి. ఆ కామెంట్కి ఎక్కువ ఎవరైతే లైక్స్ చేస్తారో దానిని మీకు గివ్ అవేగా ప్రజెంట్ చేస్తానండి. గివ్ అవే వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది అని అనుకోవద్దు మీరు. ఎందుకంటే నేను మన సబ్స్క్రైబర్ అయితేనే గివ్ అవే ఇస్తాను. అండ్ ఇప్పటి నుంచి నేను అప్లోడ్ చేసే వీడియోస్కి లైక్ చేస్తూ నాకు కామెంట్ చేసిన వారికి మాత్రమే ఈ గివ్ అవే వస్తుంది. మీకు గివ్ అవే రూల్స్ అన్నీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటాయి. నేను అంటే మా రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్కి కానీ అలా ఇవ్వడం కూడా జరగదు. కామెంట్ పికర్తోనే నేను సెలెక్ట్ చేస్తానన్నమాట. ఈ గివ్ అవే నేను ఈ మంత్ మే 20కి నేను రివీల్ చేస్తానండి విన్నర్ ఎవరు అనేది. ఈ 20 లోపు వచ్చే వీడియోస్కి మీరు ఒక లైక్ చేస్తూ ఉండాలి, కామెంట్ చేస్తూ ఉండాలి. ఇదే రూల్. అండ్ ఈ వీడియో చూసి ఎవరైనా గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలి అని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక ఈ వీడియోని ఒక 1 minute చూడాలండి. 1 minute చూసిన తర్వాతనే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మీరు ముందే సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం అది ఇన్వాలిడ్ కింద వెళ్ళిపోతుందన్నమాట. మే 28కి గివ్ అవే అయిపోయింది, మాకు రాలేదు అని కొంతమంది అన్సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. సో అలా చేయకండి. ఎందుకంటే నేను మానిటైజేషన్ అయిన తర్వాత గివ్ అవే $100 అయిన తర్వాత ఒకటి, యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ తీసుకున్న తర్వాత ఒక గివ్ అవే, అది పెద్దగా ఇద్దాము అని అనుకుంటున్నా. సో మీరు అప్పుడు కనుక మీరు ఇప్పుడు రాలేదని అన్సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక మీకు అప్పుడు రావడానికి అవకాశం ఉండదు. నేను విన్నర్ని అనౌన్స్ చేసిన తర్వాత ఆ రోజే నేను ఒక వాట్సాప్ నెంబర్ ఇస్తానండి మీకు. ఆ విన్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పూర్తి అడ్రస్ తోటి నాకు వాట్సాప్ చేయాలి. విన్నింగ్గా మీరు గెలుచుకున్న ఐటమ్ ఏదైతే ఉంటుందో మీ అడ్రస్కి నేను కొరియర్ చేస్తాను. ఇంతే అండి ఈరోజు వీడియో. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ గివ్ అవేలో ఎవరైతే పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోని 1 minute చూసిన తర్వాతనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ బాయ్.